ప్రియమిత్రులకు నమస్తే అండి. నేను నవ్వుతున్నాను అనుకుంటున్నారా? ఈరోజు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం అండి. ఎంతమందికి గుర్తుంది? చెప్పండి. మీకు గుర్తుంటే నిజాయితీగా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఫన్నీ ఏంటంటే చాలామంది పురుషులకే తెలీదు. ఈరోజు అంతర్జాతీయ పురుష దినోత్సవం అని. అథవా తెలిసినా వాళ్ళే మెసేజ్ పెట్టుకోవాలి, వాళ్ళే కేక్ తెచ్చుకోవాలి, వాళ్ళే కట్ చేసుకోవాలి, వాళ్ళే సెలబ్రేట్ చేసుకోవాలి. వాళ్ళే మళ్ళా యూట్యూబు సోషల్ మీడియాల్లో ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియాల్లో మెసేజ్ పెట్టుకుని మళ్ళా వాళ్ళే లైక్ చేసుకోవాలి. వేరే వాళ్ళు లైక్ చేయరు. అవునా కాదా? ఫోటో కూడా వాళ్ళే తీసుకొని సోషల్ మీడియాలో పెట్టుకోవాలి. మహిళా దినోత్సవంలాగా కాకుండా పురుషుల దినోత్సవం అంటే పురుషులకి అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సెలబ్రేషన్స్ లాంటివి ఏమి ఉండవండి. ఎవరు గుర్తుంటే వాళ్ళే సెలబ్రేట్ చేసుకోవాలి. వాళ్ళే విషెస్ చెప్పుకోవాలి. ఒంటరిగా పార్టీ చేసుకొని తమకు తామే విషెస్ చెప్పుకోవాలనమాట. అందుకే పురుషుల దినోత్సవం ఎవరికీ గుర్తుండదండి. ఎందుకంటే పురుషులకి గుర్తింపు లేదు కదా సమాజంలో. అవునా కాదా? చూస్తున్నాం గదా! యూట్యూబ్ ఇలాంటివన్నీ కూడా సోషల్ మీడియాలో చూస్తున్నాం గదా! పురుషులకి ఎంత గుర్తింపు ఉందండి? నిజాయితీగా చెప్పండి. మరి గుర్తింపే లేనప్పుడు పురుషుల దినోత్సవం గుర్తే ఉంటుందండి అందరికిని. ఎందుకంటే ఇంట్లో నాన్నని చూస్తున్నాం గదా! అమ్మ కష్టం తెలుస్తుంది గానీ, నాన్న త్యాగం తెలీదు. అమ్మ బహిరంగ ఏడవడం వల్ల తెలుస్తుంది గానీ, నాన్న ఒంటరిగా ఏడుస్తాడని చాలామందికి తెలీదు. అమ్మ కష్టపడతది ఇంట్లో. కానీ నాన్న చేసే కష్టం, త్యాగం తెలీదు. అమ్మ ఇల్లు నడపడానికి కష్టపడతది. కానీ నాన్న ఇల్లు నిలబెట్టడానికి కష్టపడతాడు. కానీ ఎంతమందికి తెలుసండి ఈ విషయం? ఎంతమంది గుర్తిస్తారు ఈ విషయం? నాన్న పడే కష్టాన్ని ఎంతమంది గుర్తిస్తారు? నాన్న కష్టాల్ని, బాధల్ని దిగమింగి సుఖాల్ని, సంతోషాల్ని కుటుంబానికి పంచిపెట్టాలని చూస్తాడు. ఎంతమందికి తెలుసండి ఈ విషయం? అందుకే పురుషుల దినోత్సవం ఎవరికీ గుర్తింపుండదు. ఎందుకంటే అందులో నాన్న కూడా ఉన్నాడు గదా! అందుకే నేనైనా గుర్తు చేద్దామని ఈ ఈరోజు పురుషులందరికీ అంతర్జాతీయ పురుషుల దినోత్సవం అండి. మరి మనకి ఇకనైనా సరైన గుర్తింపు రావాలని, కనీసం యూట్యూబ్‌లోన మనల్ని గుర్తిస్తారని ఆశిస్తూ, మరి ఈ వీడియో మీరు పురుషులందరికీ విషెస్ చెప్పాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి ఆహ్, ఈ వీడియోని అందరికీ షేర్ చేసి దయచేసి నా రానా డైలీ టాక్స్‌కి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తానండి. మరి మరో మంచి వీడియోతో మళ్ళా మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే అండి.